ఛాన్స్ దొరికితే పవన్ ని ఆకాశానికి ఎత్తేయడమో లేకపోతే ఎడాపెడా వాయించేయడమో చేస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఒక్క మాట మాట్లాడకుండా ట్వీట్లతోనే పెద్ద ఫైట్ ని చేస్తూ ఉంటాడు. తాజాగా పవన్ ఒక్క ట్వీట్ చేస్తే దానికి 10 రీట్వీట్లను చేసి మరోసారి కళ్యాణ్ తో కయ్యానికి దిగుతున్నాడు ఫ్యాన్. పవన్ కళ్యాణ్ అంటే ప్రేమో వైరమో అర్థం కాదు కానీ ఆయన ఏం చేసినా వర్మకి పండగే. ఏం చెయ్యకపోతే ఇంకా ఖుషి. అనుకూలంగానైనా వ్యతిరేకంగానైనా పవర్ స్టార్ ని టార్గెట్ చేయడం ఆర్జీవీకి మహాసరదా. ట్విట్టర్ వేదికగా ఓ మెగా ఫైట్ చేస్తున్నాడు ఈ జీవి. తాజాగా పవన్ చేసిన ఓ ట్వీట్ ఆర్జీవీకి లడ్డూలా దొరికింది. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద బీజేపీ వెనక్కి తగ్గి పప్పు చేయకూడదని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు జనసేనాని. స్పెషల్ స్టేటస్ కోసం ప్రజలు రోడ్ల మీదకు రాకముందే ప్రతిపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్లో అధికార పార్టీ ఎంపీలు పోరాడాలని నా విన్నపం అంటూ ట్వీటాడు. అంతే, ఆ విన్నపం అనే ఒక్క మాటతో ఓ పెద్ద ఫైట్ చేశాడు వర్మ. విన్నపాలు అనే మాట వింటే కర్ణ కఠోరంగా ఉందన్నాడు ఆర్జీవీ. తమ లాంటి ఫ్యాన్స్ కి పవన్ నోటి నుంచి హెచ్చరికలు వినాలే గాని విన్నపాలు కాదంటూ ట్వీటాడు. మాకు కావాల్సింది గబ్బర్ సింగ్ కానీ బెగ్గర్ సింగ్ కాదంటూ పంచులు వేశాడు. స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తే వస్తుంది కానీ విన్నపాలు చేస్తే రాదని సూచించాడు. రియల్ లైఫ్ లో ఓపెన్ వార్నింగ్లు ఇచ్చి రియల్ లైఫ్ లో విన్నపాలు చేయటమేంటని ప్రశ్నించాడు. విన్నపాలను మీ కాపులు మా రాజులు కూడా వ్యతిరేకిస్తున్నారంటూ కులాలను కలిపేశాడు. అంతటితో వదిలిపెట్టకుండా మధ్యలో కేసీఆర్, కేటీఆర్ ను కూడా ఇష్యూలోకి లాగాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడే కాదు, గతంలో కూడా కళ్యాణ్ ని ట్వీట్లా వెంటాడుతూ వచ్చాడు ఆర్జీవీ. పవన్ లైట్ తీసుకున్న వర్మ కాంట్రవర్సీలతో కళ్యాణ్ ని టార్గెట్ చేశాడు. అయితే ప్రతిసారి సైలెంట్ గా ఉండే పవన్ ఓ దశలో గట్టి కౌంటర్ ఇచ్చాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ట్వీట్స్ లో కానీ అన్నిట్లో కానీ నేను చాలా పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆయనకి నా ఓటమి తట్టుకోవడం ఇష్టం లేదు. ఇప్పుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకునే ఇష్యూ కాదు. ఆయన ఒక మాట మాట్లాడితే నాకేదో ఇది జరిగిపోయో లేదంటే నాకు ఉల్లి చిల్లు పడిపోదు. ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వ్యక్తి ఆయన. గతంలో పవన్ మీద చేసిన వ్యాఖ్యలకు ఆర్జీవీకి కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా వర్మ ఎక్కడా తగ్గలేదు. పవర్ స్టార్ ని పట్టించుకోనని మధ్యలో ఓసారి ట్వీట్ చేసిన వర్మ మళ్లీ మొదలెట్టాడు. అయితే ఇది టామ్ అండ్ జెర్రీలా రెండు వైపులా కాకుండా ఆర్జీవీలా వన్ సైడే అయిపోతోంది.